ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకైతే భగవత్ కృప పాత్రులు కనుక వాళ్ళకి సాధ్యం అవుతుంది. సామాన్య మానవుడు మీరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి సాధ్యమవుతుందా అంటే చెప్తున్నారు. సంకల్ప వర్ణంబునన్ కామంబును, కామ వర్జనంబున క్రోధంబును, అర్ధానర్థ దర్శనంబున లోపంబును, అద్వైతానుసంధంబున భయంబును, ఆత్మానాత్మ వివేకంబున శోక మోహంబులను, సాత్విక సేవనంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీర వాంఛలేమిని హింసయు, హితాచరణంబున భూతజంబైన దుఃఖంబును, సమాధి ఫలంబున దైవిక వ్యధయు, ప్రాణాయామాదికంబున మన్మథ వ్యధయు, సాత్వికాహారంబున నిద్రయు, సత్వగుణంబున రజస్తంభంబులను, ఉపశమంబున సత్వంబును, గురు భజన కుశలుండై శీలంబున జయింపవలయు అని చెప్తున్నారు. దీని భావం చదువుకుందాం. సంకల్ప వర్జనంతో కామాన్ని, కామవర్జనంతో క్రోధాన్ని, అర్థానర్థ దర్శనంతో లోపాన్ని, అద్వైతానుసంధానంతో భయాన్ని, ఆత్మానాత్మ వివేకంతో శోకమోహాలను జయించాలి. సాత్విక జన సేవతో కపటాన్ని, మౌనంతో యోగ విఘ్నాన్ని, శరీర వాంఛలు లేకుండా ఉండడం వల్ల హింసను నిర్మూలించాలి. హితం ఆచరించి ప్రాణి సహజమైన బాధను, సమాధి బలంబుతో దైవిక బాధను, ప్రాణాయామంతో మన్మథ వ్యధయు, సాత్విక ఆహారంతో నిద్రను, సత్వగుణముతో రజస్తమో గుణాలను పోగొట్టుకోవాలి. ఉపశమనం వల్ల సత్వమును జయించాలి. ఈ విధంగా మానవుడు బుధ విధేయుడై సుగుణశీలుండై కృతార్థుడు కావాలి. ఇలా కనుక అన్ని ఆచరించినట్టయితే మనం కూడా ప్రహ్లాదునంతటి స్థితప్రజ్ఞమవుతాము అని చెప్తున్నారు. హరి మహిమ తనకు చెప్పిన గురువున్నరుండనచు తలచి కుంఠిత భక్తిని తిరుగు పురుష శ్రమ మెల్లను కరి చౌచము క్రియ నిరర్థకం బగు అధిప. ఇలా గురువు చెప్పినటువంటి విషయాలని ఏదో భగవంతుడి గురించి గురువు చెప్పిన దాన్ని ఆచరణలోకి పెట్టుకోకుండా ఆ గురువు గారు కూడా మనలాంటి వాడేలే అనుకుని తలచినటువంటి వాడికి తన యొక్క ప్రయత్నం అంతా ఏమవుతుంది, ఏనుగు స్నానంలాగా అయిపోతుంది. తనకు శ్రీహరి మహిమ చెప్పే గురువును సామాన్యుడని తలచినట్టయితే ఆ శిష్యుని శ్రమ గజస్నానం వలె నిరర్థకం. ఏనుగు నదిలో స్నానం చేసి ఒడ్డుకు రావడంతో దుమ్ము చల్లుకుంటుంది. అలాగే ఉత్తమ గురువుపై గౌరవభావం లేకపోతే అతని శ్రమ వ్యర్థమైపోతుంది.